అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డప్ప కదిరి నియోజకవర్గం నుండి ఈరోజు మేము భైరవప్రసాద్ అన్న సమక్షంలో ఈరోజు మా పార్టీ తరఫున మేము మాట్లాడదలుచుకున్నాం. ఏమంటే నిన్నటి రోజున మంగళగిరిలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సిబ్బంది పైన మీరు చేస్తున్న అరాచకాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి ఎప్పటికీ పునరావృతం కాకూడదు, ప్రజాస్వామ్యంలోని మనవించుకుంటున్నాము. ఈరోజు అయితే మేము 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాం. మీకైతే ఖచ్చితంగా ఉపయోగపట్టింది. జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తారనేది మీకు క్లియర్ కన్ఫర్మేషన్ జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్ట్యా మీరు ఓటర్స్ని కానీ మా జనరల్ చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ తర్వాత వచ్చేసి రెవెన్యూ వ్యవస్థను కానీ మీరు ప్రభావానికి పాల్పడేటట్టు చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మేము కదిరి నియోజకవర్గం నుండి తెలియజేస్తున్నాము. మన తాడేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పోలీసులకు తనిఖీ చేయడం చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హీనాహీనంగా దిగజారిపోయినాడని తెలుస్తుంది. అదంతా ఎందుకంటే ఆయనకి రాబోయే ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలవమని తేలిపోయింది. అది దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఉన్నది కదా, వారిని ఎలాగైనా అణగదొక్కాలనే ఉద్దేశంతో, వాళ్ళు చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ అటువంటివి జరగవని చెల్లవని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన వ్యవస్థలను, పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలను వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచక కార్యక్రమాలు చేస్తున్నాడు. అవంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు నువ్వు చేసే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ప్రతి ఒక్క అరాచక కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు, దృష్టిలో పెట్టుకున్నారు. అందుకు సత్ఫలితంగా నువ్వు రాబోయే ఎలక్షన్లో ఇక 45 రోజుల్లో నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసి నిన్ను గద్దెదించేది సత్యము అది జరగబోయేది ఇదే. కాబట్టి ఇటువంటి అరాచక కార్యక్రమాలను ఇంతటితోనైనా అడ్డకట్టి వేయాలని తెలియజేస్తాను. లేకపోతే నీకు మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇందుకు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ముందుగానే హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇటువంటి అరాచకాలు సృష్టించకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పోరాడి గెలిచి చూపించాలి సత్తాచాతనలో. కానీ ఇటువంటి అరాచకాలు చేయకూడదని ముందుగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీన మీకు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పొత్తు కుదిరిన తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి సమన్వయంగా మీటింగులు ఏర్పాటు చేయడంలో కానీ, దీనితో వైఎస్ఆర్సీపీలో కానీ, అలాగే మన ముఖ్యమంత్రి గారిలో ఒక ఆందోళన మొదలైంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలను తీసుకొని వాటితో దాడి చేయిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్న ఏదైతే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఉంటున్న సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను రాత్రి వేళల్లో పోలీసు వారితో తనిఖీలు చేయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎప్పుడైతే సిబ్బంది నివసించే క్వార్టర్స్లో మీరు వాళ్ళ పోలీసుల వాళ్ళ ద్వారా తనిఖీలు చేపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు చేయడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మీరు భయపడుతున్నట్టు ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, జనసేన పార్టీని కానీ, జనసేన కోసం పనిచేసే నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, అలాగే సిబ్బందిని కానీ మీరు టచ్ చేయలేరని చెప్పి తెలియజేస్తున్నాం. వ్యవస్థలకు కూడా పోలీసు వారికైనా అయితేనేమి, రెవెన్యూ వారికి అయితేనేమి అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. మీరు 2 నెలలు మాత్రమే ఈ సైకో ముఖ్యమంత్రి కింద మీరు పనిచేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారితే మీరు అన్ని ప్రభుత్వాల కింద మీరు పనిచేసేవాళ్ళు. మీ లైఫ్ స్పాన్ 30 సంవత్సరాలు
ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉండేవాళ్ళు, అలాగే 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారిపోయే వాళ్ళకు మీరు కింద పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ఇలాగే దాడులు కొనసాగితే మేము తప్పకుండా బదులిస్తాము. అలాగే ప్రజలు మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో రెడీ చేస్తున్నారు. బంగాళాఖాతంలో వేయడానికి కేవలం మీకు 45 రోజులు మాత్రమే వ్యవధి ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రాత్రి ఏదైతే తనిఖీలు చేశారో దాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క చెల్లిపోటు, మరో పక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మరో పక్క తన సొంత కుటుంబ సభ్యులే తన సొంత చిన్నాయిని చంపిన కేసులో మానసిక వ్యధని అనుభవిస్తూ ఈ సైకో ముఖ్యమంత్రి తాను చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు పరాకాష్టే నిన్నటి రోజు మా జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్లో తనిఖీలు చేయడం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు తనిఖీలు చేయాల్సింది మా జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది గదులను కాదు. మీరు ఏదైతే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు సీట్లను కేటాయించారే వారిలోనే దాదాపుగా 150 మంది దాకా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నీతో సహా. నీకు చేతనైతే వారి ఇళ్లలో సోదాలు చేయించు, మీకు అనుకున్నటివి దొరుకుతాయి. అదే గొడ్డలి, కోడికత్తి ఇలాంటివి అయితే దొరకచ్చు. మా జనసేన పార్టీలో మీకు అటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే మా జనసేన పార్టీలో అందరూ విద్యావంతులు, వివేకవంతులు, మంచి వ్యక్తులే ఉంటారు. కేవలం మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే స్మగ్లర్లు, దగాకోర్లు, రౌడీలు ఇలా ఉంటారు. మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది పైన మీ చేపులో ప్యాకెట్లలో గంజాయి, మందు ఇలా పెట్టి మా పైన బురద చల్లాలనే ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో. లేని పక్షంలో ఇంకా మరొక నెల రోజులు అంతే. ఈ నెల రోజుల్లో నీకు అధికారం కూడా ఈ రాష్ట్ర ప్రజలు తొలగిస్తున్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. మీరు ఏదైతే ఇప్పుడు చర్యలకు పాల్పడుతున్నారో అదే పోలీసు వ్యవస్థ కూడా అప్పుడు ఉంటుంది. వారిపైన మీరు కూడా ఏ విధంగా అయితే ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలపైన అణచివేతకు గురి చేస్తున్నారో గతంలో రాబోయే రోజుల్లో మేము కూడా అదే చర్యలకు పాల్పడాల్సి వస్తుంది. కానీ ఇది ప్రజాస్వామ్యం, ప్రజల బద్ధంగానే మనము ఏదైనా ఆలోచన చేయాలి. అంతేకాకుండా మన